బట్టలు ఏమైనా కొన్నామంటే శారీస్ గానీ, బ్యాంగిల్స్ ఏమైనా కొన్నామంటే ఇరుగు పొరుగు వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి ఇలా చూపించేవాళ్ళం. ఇంట్లో వాళ్ళకి, రిలేషన్స్‌కి అందరికీ ముందుగా చూపించేవాళ్ళమనమాట. కానీ ఇప్పుడైతే శారీస్ అనే కాదు ఏం కొన్నా కూడా ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి యూట్యూబ్‌లోనే పెడుతున్నామనమాట. దీంట్లో పెట్టామంటే అందరూ చూసేస్తారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చూపించేయొచ్చు గదా! ఇప్పుడైతే ఇలా మారింది ట్రెండ్. ఇప్పుడైతే ఈ శారీస్‌ని చూపిస్తాను. చూసేయండి ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసేయండి వీడియో లాస్ట్‌లో. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ జీరో వన్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే నేను ఊరు నుంచి కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చాను. ఇందులో ఏ శారీ కూడా నేను కొన్నదైతే కాదు. నాకు పెట్టిన శారీస్ అనమాట. ఇవి ఎట్లా ఉన్నాయి ఏంటనేది చూసేయండి. ఇందులో మీకు ఏ శారీ నచ్చిందనేది కూడా కామెంట్ చేసేయండి. ఈ 3 శారీస్ అయితే ఊరు నుంచి తీసుకొచ్చాను. ఫస్ట్ శారీ చూపిస్తున్నాను చూసేయండి. ఇదైతే ఫుల్ వర్క్ శారీ అనమాట. ఈ శారీని మా అమ్మగారు పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఇట్లా ఫుల్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసిందనమాట. మొత్తం శారీ అంతా కూడాను. అలాగే బార్డర్‌లో మొత్తం ఇట్లా వర్క్‌తో వచ్చేసింది. థ్రెడ్ వర్కే శారీ మొత్తం కూడాను. చాలా బాగుంది శారీ అంతా కూడా. ఇదంతా కూడా పళ్ళు వరకు వస్తుందనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్లెయిన్ వచ్చేసి పైకి కిందకొచ్చేసి ఇట్లా వర్క్ అయితే వచ్చేస్తుంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. చాలా బాగుంది. ఆల్రెడీ ఈ కలర్‌లో నా దగ్గర ఒకటి ఉంది. కానీ క్లాత్ అది నచ్చింది. అందుకని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాను. నేను తీసుకుందొచ్చేసి ఓమగ ఇంతకు ముందు తీసుకున్నానని చెప్పాను కదా! అది ఫెండీ సిల్క్ క్లాత్. ఇదొచ్చేసి వేరే క్లాత్ అనమాట. దీనికి బ్లౌజ్ దగ్గర కూడాను ఇట్లా వర్క్ అయితే ఇచ్చేశారు బ్యాక్ సైడ్. శారీ అంతా కూడాను చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇదొచ్చేసి రీసెంట్‌గా మా అమ్మాయి పెళ్లి జరిగిందని చెప్పాను కదా! అదే మా పెద్ద బావగారు వాళ్ళ అమ్మాయి పెళ్లి జరిగిందని చెప్పాను కదా! ఇంకా ఈ శారీ అయితే మా బావగారు వాళ్ళు పెట్టారు మాకు. ఇదొచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్. దీనిపైన ఇట్లా పీకాక్ డిజైన్ అయితే వచ్చేసింది. శారీ అంతా కూడాను. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే వచ్చేసింది. పైకొచ్చేసి పింక్ బార్డర్ ఇట్లా చిన్నదొచ్చేసింది. కిందకొచ్చేసి ఇట్లా బిగ్ బార్డర్ అయితే వచ్చేసిందనమాట. దీని బ్లౌజ్ పీస్ చూపించేస్తా చూసేయండి. ఇదొచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసింది ప్లెయిన్. ఇక్కడ నుంచి డిజైన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి పళ్ళు పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ చూడండి. మొత్తం ఇట్లా థ్రెడ్ వర్క్ అనమాట. చాలా బాగుంది శారీ. పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా వచ్చేసింది ఇది శారీ అంతా కూడాను ఓవరాల్‌గా. కింద అయితే ఇలా బిగ్ బార్డర్ వచ్చేసి పైన అయితే ఇట్లా వచ్చేసింది. నెక్స్ట్ లోపల కూడా ఇట్లా ప్లెయిన్ పార్ట్ అయితే చిన్నది ఇచ్చేశారు. ఇట్లా లోపలికి కట్టుకునేది ఇది. ఓవరాల్‌గా ఈ శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది. బాగుంది కదా! ఈ క్లాత్ కూడా సాఫ్ట్‌గానే ఉంది. మనం వేర్ చేసి బట్టే శారీ లుక్ అనేది వచ్చేస్తుంది. అది ఎంత కాస్ట్ శారీ అయినా మనం కట్టుకునే విధానం బట్టే శారీకి లుక్ అనేది వస్తుంది కదా! మీరేమంటారు కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కూడా పెళ్లిలో అబ్బాయి వాళ్ళు పెట్టారనమాట. కన్యాదానం చేశాం కదా అమ్మాయికి. వాళ్ళొచ్చేసి పెట్టారు ఈ శారీ. మా హస్బెండ్ కూడా ఒక డ్రెస్, నాకు నెక్స్ట్ ఈ శారీ పెట్టారనమాట వాళ్ళు. మేము వాళ్ళకి తీసుకుంటాము. వాళ్ళు మాకు తీసుకుంటారు. అట్లా అనమాట. ఈ శారీ నాకైతే ఈ 3 శారీస్‌లో ఈ శారీయే బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఈ శారీ క్లాత్ కూడా బాగుందనమాట. సాఫ్ట్ సిల్క్ క్లాత్ వచ్చేసింది. చాలా బాగుంది. మీకు ఈ మూడింటిలో ఏ శారీ బాగుందో కామెంట్ చేసేయండి. ఏది నచ్చిందన్నది. ఈ శారీ వచ్చేసి ఇదొచ్చేసి పైటంజ్‌కి ఇట్లా వచ్చేసాయి టెజల్స్ లాగా. బార్డర్ వచ్చేసి 2 సైడ్స్ కూడా ఇట్లానే వచ్చేసింది. శారీ ఓవరాల్ మొత్తం ఇదే డిజైన్ వచ్చిందనమాట. చాలా బాగుంది డిజైన్. ఇది డబుల్ షేడింగ్ కలర్ అనమాట. డబుల్ షేడింగ్ అంటే అదే చూడండి మెరూన్‌గా డార్క్ మెరూన్, బ్రౌన్ ఇట్లా కనిపిస్తుంది కలర్. నెక్స్ట్ ఇదొచ్చేసి మెహందీ గ్రీన్ అనమాట. బార్డర్ వచ్చేసి దీనికి బ్లౌజ్ కూడాను మెహందీ గ్రీనే ఇచ్చేశారు. శారీ అంతా కూడా ఇలానే వచ్చేసింది. ఇదొచ్చేసి లోపల ప్లెయిన్ పార్ట్ అనమాట ఇది. దీని బ్లౌజ్ ప్లెయినే ఇచ్చేశారు. ఆ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అయితే వచ్చేసింది.
ఇంక ఊరు నుంచి వచ్చేటప్పుడు ఈ శారీస్ అన్నీ కూడా తీసుకొచ్చాను. ఎక్కడ ఇంత హెవీ శారీస్ కట్టే ఫంక్షన్స్, పార్టీస్ ఏమీ ఉండవు. కాకపోతే ఇంకా స్టిచెస్ చేసుకుందామని చెప్పి ఈ శారీస్ అయితే తీసుకొచ్చాను. మళ్ళీ ఊరెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను కదా! ఏదైనా ఫంక్షన్ కానీ, పెళ్ళిళ్ళు కానీ ఉండేటప్పుడు యూజ్ అవుతాయన్నమాట. అందుకని చెప్పి ఇంకా తీసుకొచ్చాను శారీస్ అన్నీ కూడాను. బ్లౌజెస్ స్టిచ్ చేసేసుకుందామని చెప్పి. ఫైనల్‌గా ఈ 3 శారీస్‌లో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఏసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. బై.